హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనటి వీడియోలో అయితే నేను దేశాల పేర్లు, పార్లమెంట్ల పేర్లు అని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. సో దాని తర్వాత కంటిన్యూషన్ పార్ట్ అనమాట ఇది. మీరు ఇంకెవరైనా ఆ వీడియో చూడకపోయినట్టయితే పైన ఐ కార్డ్స్లో ఇస్తాను, చూడండి, మీకు అర్థమవుతుంది. దాని తర్వాత ఈ వీడియో అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నేనైతే ఇలా రాసుకుంటూ ఉంటానండి, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇలా మీకు కనిపిస్తుందా, ఇలా రాసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇది జనరల్ అవేర్నెస్ కాబట్టి ప్రతిది కూడా మనం కొంచెం డీప్గా చదవాలి కాబట్టి ఇలా అయితే రాసుకుంటూ ఉంటాను అనమాట పేపర్స్లో. మీకు కనపడుతుందని అనుకుంటున్నాను, ఇలా రాసుకుంటూ ఉంటాను. సో ఇవే నేను ఇప్పుడే మీకు చెప్తూ ఉంటాను అనమాట. నేను ఆల్రెడీ చదివేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఇలా పేపర్స్ మీద అయితే రాసుకుంటూ ఉంటాను, అప్పుడు బాగా గుర్తుంటుంది కదా. సో అందుకనే ఇలా రాసుకుంటూ ఉంటాను అనమాట. ఇవే నేను మీకు వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నిన్నైతే 25 వరకు దేశాల పేర్లు అలాగే పార్లమెంట్ల పేర్లు అయితే చూసాం కదా. ఇప్పుడైతే 26 నుంచి అనమాట. జపాన్ దేశానికి సంబంధించిన పార్లమెంట్ పేరు వచ్చేసి డైట్, గుర్తుంచుకోండి, డైట్. జర్మనీ దేశానికి సంబంధించిన పార్లమెంట్ పేరు వచ్చేసి బుడెస్టాగ్. దీన్నే దిగువ సభ అంటారు. బుడెస్టాట్ అనేదేమో ఎగువ సభ అనమాట, ఇదేమో దిగువ సభ. బుండెస్టాట్ అనేదేమో ఎగువ సభ. అలాగే జాంబియా దేశానికి పార్లమెంట్ పేరేంటంటే నేషనల్ అసెంబ్లీ. నేషనల్ అసెంబ్లీ. అలాగే జైర్ ఈ దేశానికి సంబంధించిన పార్లమెంట్ పేరు వచ్చేసి నేషనల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అలాగే జోర్డాన్కేమో నేషనల్ అసెంబ్లీ. టునీషియాకేమో దీనికి కూడా నేషనల్ అసెంబ్లీనే. అలాగే డెన్మార్క్ వచ్చేసి ఫొకెటింగ్. తైవాన్కి వచ్చేసి యువాన్. దీన్ని కూడా నేషనల్ అసెంబ్లీ అని పిలుస్తారు. దక్షిణాఫ్రికాకు వచ్చేసి హౌస్ ఆఫ్ అసెంబ్లీ. ఓకే. అలాగే నార్వేకి వచ్చేసి స్టోర్టింగ్. నెదర్లాండ్స్కి స్టేటెన్ జనరల్. నేపాల్కి నేషనల్ పంచాయత్. అలాగే న్యూజిలాండ్కి పార్లమెంట్.
హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని కూడా అంటారు. మీకు ఈజీగా గుర్తుండడానికి పార్లమెంట్ అని అయితే పెట్టాను. పార్లమెంట్ అని కూడా అంటారు, దాన్నే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు. పాకిస్తాన్కి కూడా వచ్చేసి పార్లమెంటేనండి. పావువా న్యూగిని అని ఉంది కదా, దీనికి కూడా నేషనల్ పార్లమెంట్. అలాగే పోలాండ్కి వచ్చేసి సెజమ్. ఫ్రాన్స్కి వచ్చేసి నేషనల్ అసెంబ్లీ. మ్యాక్సిమం అన్ని దేశాలకు కూడా నేషనల్ అసెంబ్లీ అనే ఉంటుంది, కాకపోతే కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. బల్గేరియాకి ఏంటంటే నరోడ్నో సుబ్రాని. బహమాస్కేమో జనరల్ అసెంబ్లీ. అలాగే బెనిన్కేమో నేషనల్ రివల్యూషనరీ అసెంబ్లీ. బెనిన్కి ఇక్కడ బెనిన్ అని ఉంది కదా, ఈ బెనిన్కి నేషనల్ రివల్యూషనరీ అసెంబ్లీ. అలాగే బెల్జియంకి కూడా నేషనల్ అసెంబ్లీ. బొలీవియాకి కూడా నేషనల్ కాంగ్రెస్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. జపాన్కేమో డైట్. జర్మనీకి బుండెస్టాగ్ దిగువ సభ, బుండెస్టాట్ అనేది ఎగువ సభ. జాంబియా నేషనల్ అసెంబ్లీ. జైర్ నేషనల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. జోర్డాన్ నేషనల్ అసెంబ్లీ. టునీషియా నేషనల్ అసెంబ్లీ. డెన్మార్క్ ఫకెటింగ్. తైవాన్ యువాన్, దీన్నే నేషనల్ అసెంబ్లీ అంటారు. దక్షిణాఫ్రికా హౌస్ ఆఫ్ అసెంబ్లీ. నార్వే స్టోర్టింగ్. నెదర్లాండ్స్ స్టేటెన్ జనరల్. నేపాల్ నేషనల్ పంచాయత్. న్యూజిలాండ్ నేషనల్ పార్లమెంట్. పాకిస్తాన్ పార్లమెంట్. పావువా న్యూగినియాకి నేషనల్ పార్లమెంటు. పోలాండ్ సెజమ్. ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ. బల్గేరియా నరోడ్నో సుబ్రని. బహమాస్ జనరల్ అసెంబ్లీ. బెనిన్ నేషనల్ రివల్యూషనరీ అసెంబ్లీ. బెల్జియం నేషనల్ అసెంబ్లీ. బొలీవియా నేషనల్ కాంగ్రెస్. చూసారు కదండి, నిన్నేమో 25 వరకు చెప్పాను, ఇవాళ 26 నుంచి 47 వరకు చెప్పాను అనమాట. మీరు వీడియోని చెప్పేటప్పుడు మీరు కూడా నోట్ చేసుకుంటే మీకు కూడా అది ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది, మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకని వీడియో లాస్ట్ వరకు చూడమని చెప్తున్నాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన క్లాసెస్ కూడా నేను కంటిన్యూ చేస్తూనే ఉంటానండి. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. ఇంకా ఎగ్జామ్ ఎన్నో రోజులు లేవు కాబట్టి నా ఛానల్లో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.